నూజివేడ్లో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన పేరు యేసుబాబు గారు. ఆయన మిలిటరీలో పనిచేశారు. ఆయన మేము కలిసి ఒక 4-5 సంవత్సరాలు 5 సంవత్సరాల పైనే ఆ ఏరియాలో సహవాసంగా తిరిగాం. ఆయన ఎప్పుడు చెప్పే సాక్ష్యం, మీ సాక్ష్యం చెప్పండి అయ్యా అంటే, ఆయన మిలిటరీలో పనిచేస్తున్నప్పుడు యుద్ధం జరుగుతుందంట. బోరుమని వర్షం పడుతుందంట. శత్రువులు తోటాలు పేలుస్తున్నారు. భయంకరంగా హోరాహోరీగా కార్గిల్లో యుద్ధం జరుగుతుంది. అలాంటి సమయంలో ప్రియులారా, ఆయన కొండ ఎక్కి తప్పుకుంటే ఆయన బ్రతుకుతాడు. వాళ్ళ స్నేహితులందరూ ఆయన కళ్ళ ముందే చనిపోతూ ఉన్నారు. శత్రువులు బాగా రైఫిల్స్ మరి వదులుతూ ఉన్నారు. అందరూ పెట్రోల్ రాలిపోయినట్టు రాలిపోతున్నారు. ఈయనకి కొండెక్కడానికి తన బ్యాగ్ని, తనకున్న వస్తువులన్నింటినీ కూడా అన్నీ వదిలేసుకొని వెళ్ళిపోతున్నాడు. అన్నీ పాడేసుకునేట్టే వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఆయన యొక్క బ్యాగ్లో బైబిల్ ఎప్పుడు ఉంటుందంట. ఆయన పేరే యేసుబాబు గారు. దేవునికి స్తోత్రం. ఆ రోజుల్లో మరి బైబిల్ చాలా గట్టిగా ఉంటుంది. గట్టి అట్ట అనమాట. అన్నీ వదిలిపెట్టాడు కానీ బైబిల్ మాత్రం వదలలేదట. బైబిల్ ఇలా పట్టుకొని పరిగెడతా ఉన్నాడు. ఈలోపు శత్రువు ఒక మరి గుండు వదిలేశాడు. ఒకసారి బాంబు పేల్చాడు. పేల్చిన వెంటనే వచ్చి ఆయనకి తగిలింది. ఎక్కడ తగిలిందా ఏంటని చూసుకునేసరికల్లా అది ఆయన పట్టుకున్న బైబిల్కి తగిలిందంట. ఇక్కడ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ అట్ట గట్టిగా ఉండడం వల్ల ఆయన గుండెల్లోకి ఆ బుల్లెట్ వెళ్లకుండా అది కింద పడిపోయిందంట. చప్పలు కొడుతూ ప్రభు నామని కనపడతాం. దేవుని వాక్యాన్ని, గ్రంథాన్ని వదలకుండా పట్టుకొని వెళ్ళడం వల్ల ఆయన ప్రాణాలు కాపాడబడ్డాయి. దేవునికి స్తోత్రం. పైనట్టు పట్టుకుంటేనే అంత క్షేమం కలిగిందే, లోపల తెరిచి దానిలో ఉన్న వాక్యాలు చదువుకుంటే ఇంకెంత ఆశీర్వాదం. వాటి లోపల ఉన్న ఆ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలను ధ్యానిస్తే ఇంకెంత మేలు. హల్లెలూయా. యోహాను పత్రిక మొదటి అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచినవో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను. తండ్రి యొద్ద చూడండి, ఏది చూసాము? సిలువ వేయబడిన యేసు ప్రభు వారిని చూసి ఆయనతో నడిచాం. అదే కనులారా చూసాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది నిదానించి కనుగొంటిమో ఆయన చేసిన అద్భుతాలన్నీ పక్క నుండి మేము చూసాం. మా హృదయాలు ఎంత ఆనందానికి, ఎంత సంబరామాశ్చర్యాలకి గురైనవి అంటే అవి వర్ణింపజాలనివి అని అంటున్నాడు యోహాన్. తర్వాత మా చేతులు దేనిని తాకి చూచెను. పునరుద్ధానుడై తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ గాయాలను తాకి చూచాం మేము. దేవునికి స్తోత్రం. ఆయన 40 దినాలు ఉన్నాడు, అందరికీ కనబడ్డాడు. ఆయన మేము తాకి చూసాం, సజీవుడిగా తిరిగి లేచాడు. కాబట్టి అది మీకు తెలియజేస్తున్నాం. వాటిని మేము విడిచిపెట్టలేదు, వాటిని మేము వదలలేదు. అలాగే మనము కూడా ఏది విన్నామో అది ఉన్నదా లేదా అని మనము చెక్ చేసుకోవాలి, పరిశీలించుకోవాలి. బైబిల్లో చెప్పబడిన, బోధించబడిన, ప్రకటించబడిన ప్రతి మాట కూడా, విన్న ప్రతిది కూడా సజీవంగా సాక్ష్యాలుగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కన్నులారా ఏది నిదానించి చూచితిమో, కన్నులారా మేము చూసాం. ఆది నుంచి ఎప్పటి నుంచో యేసు ప్రభు మీద తిరుగుబాటు చేసేవాళ్ళు ఉన్నారు. హాస్పిటల్ ఎందుకున్నాయి, అవి ఎందుకున్నాయి, ఇవి ఎందుకున్నాయి, స్వస్థపరచవచ్చు కదా అంటున్నాడు. యేసు ప్రభు వారు ప్రశ్నించేవాడిని స్వస్థపరచడు కానీ ప్రార్థించేవాడిని స్వస్థపరుస్తాడు. చప్పలు కొడుతూ ప్రభునామాని కనపడదు. యూదులు ప్రశ్నించారు, ఇక్కడ అద్భుతాలు చేయమని, ఇక్కడ దెయ్యాలు వెళ్ళగొట్టు, ఇక్కడ సూచిక్రియలు చూపించంటే, ముష్కరులారా, మూర్ఖులైన ఈ తరము వారులారా, మీ దగ్గర నేను ఎన్నిసార్లు అద్భుతాలు చేయాలి అని అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అలాంటి వీడియోస్ మనం చూడకూడదు. సైతానుడు మనల్ని భ్రమపెట్టు, ఆత్మకు గురి చేసి మన విశ్వాసాన్ని భ్రష్టు పెట్టిస్తాడు. అవన్నీ కూడా ఒక కాంట్రవర్సీ మాట్లాడితే వ్యూస్ పెరిగిపోయి లాభాలను అపేక్షించడానికి తప్ప మరొకటి కాదు. కాబట్టి ప్రియులారా,
ఆది నుంచి ఏది ఉన్నదో అది బైబిల్లో ఉంది. మీరు ఒక 50 సంవత్సరాలకి వెళ్ళండి, అసలు నాగరికత ఉందా మనకి? బట్టలు వేసుకునేవాళ్ళ, లిపి ఉందా, విద్య ఉందా, వైద్యం ఉందా? కనీసం ఒక 100 సంవత్సరాలు బ్యాక్కి వెళ్తే నువ్వు లేవు, నీ జన్మం లేదు. ఇంతగా టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత లెక్కలేసి చెప్తున్నారు. కానీ ఏ నాగరికత లేనప్పుడే బైబిల్ వివరంగా సమస్తాన్ని రాసిపెట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భూమి గోళాకారంగా ఉందని యోబు గ్రంథం రాయబడింది. ప్రియులారా, ఎన్నో విషయాలు సృష్టిలో, ప్రకృతిలో, భూమి కింద ఏముంది, పైన ఏముంది, గ్రహాలు, నక్షత్రాలు ఎలా పుట్టావు, అన్ని శాస్త్రాలను కూడా వివరించి చెప్పింది గ్రంథం. కాబట్టి ఎంతోమంది వచ్చి నీ విశ్వాసాన్ని భ్రష్టుపరుస్తూ ఉంటారు. నీకు కలిగిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. హల్లెలూయా.